హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు నా భార్యకి షాపింగ్ కి తీసుకెళ్తున్నా। చాయ్ తాగుతదంట, టిఫిన్ చేస్తదంట, షాపింగ్ చేస్తదంట। సో నా భార్య అయితే నచ్చింది అనుకుంటా। నచ్చిందా లేదా ఒకసారి అయితే కిస్ పెడుతున్నా। ఎడ పెడుతున్నా చూడండి చూడండి సో మాకు తీసుకెళ్లి షాపింగ్ చేయించి పబ్లిక్ ఎట్లా చూస్తారో పబ్లిక్ రియాక్షన్ తీసుకొని సో మీకు మొత్తం పెడతా। చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। ఇంకేమైనా కంటెంట్ ఉంటే నాకు కామెంట్ లో చెప్పండి। చలో వీడియో మొత్తం ఎన్ని దాకా చూడండి। థ్యాంక్ యూ। ఇగో నా భార్య ఎట్లా ఎత్తుకుంటా అట్లా ఓకే। షాపింగ్ తీసుకోవచ్చున్నా నా భార్యకి బట్టలు ఇప్పిస్తా, చాయ్ తాపిస్తా, అన్ని చేపించుకొని వస్తా। వద్దా వద్దంటలే చలో తీసుకోబోతున్నా, బట్టలు కొనుక్కున్నా అండి। అప్పుడెప్పుడో నన్ను రాముడు అనుకోమన్నావు, అట్లీస్ట్ ఇప్పుడన్నా నా సీత అవుతావా? తీసుకోబోతున్నా బాగుందా మీ వదిన? హాయ్ చెప్పు। ఎన్నో సులున్నాయిలే గుండె లోతుల్లో వదిన తీసుకొచ్చిన హాయ్ చెప్పండి అందరు। प्यारी समझ गई। అబ్బాయి చాయ్ కొంచెం ఈ పుంగిలే కొంచెం ఎక్కువ ఎండ ఉంది, మళ్ళీ ఏడుస్తుంది। ఎట్లా ఉంది పెళ్లి చేసుకున్నా? హాయ్ ఓకే చాయ్ బిల్లింగ్ కావాలి। ఎక్కడ వెళ్ళాలి? బయటనా? ఏ ఫ్లోర్ లో? శ్రీవాణి మా పేరు। హాయ్ శ్రీవాణి మా పేరు। అడ్మిషన్ ఎక్కడ కావాలి? థర్డ్ ఫ్లోర్। అయ్యో కాల్ మొక్కు అమ్మమ్మకి। కాల్ మొక్కు దీవించి మాకు కొంచెం తలకాయ మీద చేపెట్టు। अब तेरे बिना यहाँ मेरी सांसें जैसे ఫస్ట్ కొడుకు పుట్టాలి నాకు। కొంచెం పెళ్లి చేసుకోండి దీవించి। అమ్మాయి దీవి నాకు కూతురు నా భార్యను దీవించుకోండి। మంచిగా కొడుకు పుట్టాలని ఫస్ట్ కొడుకు పుట్టాలని। ఓకే థ్యాంక్ యూ। దీవించు కొంచెం కొడుకు పుట్టాలను ఫస్ట్ కొడుకు పుట్టాలని దీవించమ్మా। प्यारी समझ गई। బాగుందా? ఇల్లు చెట్ల మేము షాపింగ్ చేస్తాం ఇద్దరం। మేము షాపింగ్ చేస్తాం ఇద్దరం, చేసుకోవచ్చా? పెళ్లి అండి కొడుకు పుట్టాలని దీవించక్క, కొడుకు పుట్టాలని। ఓకే వద్దులే మరి మీకు డిస్టర్బ్ ఎందుకు? మొత్తం మీకు డిస్టర్బ్ అవుతాను చూపెట్టాను। అబ్బో మీరందరూ దీవించాలి। ఓకే కొంచెం దీవించు కొడుకు పుట్టాలని చేపెట్టు। प्यारी समझ गई। నువ్వు దీవించా అంటే కొడుకు పుట్టాలను కొంచెం దీవించమ్మా। నువ్వు దీవించమ్మా కొడుకు పుట్టాలని దీవించు కొంచెం చేపెట్టు। కొడుకు పుట్టాలని 20 रुपये షాట్ అది జల్దీ రాదు। నువ్వు దీవిస్తావా కొడుకు పుట్టాలని? నీ పేరే పెడతా కొడుకు పుట్టి ఇట్లా చేపెట్టు దీవించు। దీవించు కొంచెం చేపెట్టు, నీ పేరే పెడతా ఇట్లా దీవించు। దీవించినా నువ్వు కూడా అక్క నీ పేరేం పేరు? ఒక్కరి పేరే పెడతా, ఇద్దరు అంటే మళ్ళీ రెండు కూతురు పుట్టినప్పుడు ఇద్దరు పేర్లు పెడతా। నీ పేరు సునీత అని పెడతా, జాన్ జాన్ పెడతా ఫస్ట్ గురు।
శ్రీవాణి 2 లక్షలు ఇచ్చారు నాకు కట్నం. మళ్ళీ 10,000 కొట్టి పంపిస్తే మళ్ళీ 1 లక్ష ఇస్తారు. 10 రోజులు కొట్టి పంపిస్తే మళ్ళా మరి డబ్బులు దేవు కదా కొట్టకుంటే బింటే వేసేది డబ్బులు ఇస్తే రియాక్షన్ చదివాదు అందరు చదివావు మంచిగా ఉందా దీవించా నా కొడుకు పుట్టాలని చేయబెట్టి అలా మూల మంచిగా మరి చెప్పక నీ కాలు పట్టుకుందా నీ కాలు పట్టుకుందా దీవించు చేయబెట్టు ఎక్కువ బచ్చలు కూడా తింటది ఉందా ఏం వేసుకొని తింటావు చికెనా మటనా దీవించు కొడుకు పుట్టాలని దీవించు प्यारी समझ गई डिस्प्रेशन में सर अभी నీ పేరే పేరు దీవించు అమ్మమ్మ కూతురు పుట్టాలని చేయబెట్టు దీవించు కూతురు పుట్టాలని దీవించు కొంచెం పెళ్లి చేసుకున్నా ఇగో ఇట్లా చేయబెట్టు చెప్పండి కూతురు పుట్టాలను నాకే నా భార్య ఏమా ఓ అట్లా చేస్తున్నావు మీరు తాగు నువ్వు దీవించు కూతురు పుట్టాలని నీ కూతురు పేరు పెడతా పేరు మీ కూతురు పేరు నాకు నా భార్యకు 2 అమ్మ మంచిగా చక్కెర లేకుండా గ్యాస్ కొట్టకుండా చూడ 2 అక్కతో మాట్లాడు హలో అను పెళ్ళి అయింది హలో అను అక్కతో మాట్లాడు హాయ్ అను అక్కకి హాయ్ అను ముద్దు పెట్టే ఇగో దా ఇదా ఎత్తుకుంటుందా అమ్మా ముద్దు పెట్టు అక్కకి ముద్దు పెట్టు మంచిగా పెట్టు మంచిగా మంచిగా ఉందా బాయ్ అను అక్కకి బాయ్ అను అక్క డ్రెస్సులు ఉన్నాయా నా భార్యకి 10,000 రూపాయలు డ్రెస్ కావాలి డబ్బులు ఎమ్మటిస్తా 10,000 రూపాయల డ్రెస్ నువ్వు 30 అయినా పెడతా నా భార్య లక్షలు ఉన్నాయా కాడ అద్దా పెడతారా ఉందా దీవించు కూతురు పెట్టాలని దీవించమ్మా అమ్మమ్మ ఇగో కూతురు పుట్టాలని దీవించు నీ పేరేం పేరు కూతురు పుడితే చిట్టి అని పెడతా కొడుకు పుడతారా అబ్బో పెళ్లి అయిపోయింది కొంచెం జరుగుతారా మీరు చూపెడతారా అమ్మా అప్పుడే అయిపోయింది దీవించు కూతురు పుట్టాలని ఇవాళ డ్రెస్ ఉందా ఇట్లా నువ్వు ఇట్లా మంచిగా దీవించు చల్లగారు కొడుకు కూతురు నీ పేరేం పేరు అబ్బా ఇవ పేరు కూడా శివాని తెలియదా నువ్వు ఇప్పుడు నీ పేరే పెడతా కూతురు పుడితే దీవించు కూతురు పుట్టాలను ఓకే అన్న వస్తా బాగా అక్క ఆడుకో అన్న గరడపల్లి నుంచి నా వీడియో చూస్తాడు అన్న ఇలా కలిసిండు చాలా థ్యాంక్స్ మీ అందరికి షేర్ చేయి ఇంకా మంచి వీడియోస్ చూస్తారు రైట్ అన్న ఓకే